హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సేనాపతి తన కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చి పనులన్నిటినీ చేపిస్తూ ఉంటాడు. ఇంతలోనే తన డ్రైవర్ ఎవరితో మాట్లాడుతూ ఉండడం చూసిన సేనాపతి, ఒరేయ్, నీ పనులు నీకేనా? అక్కడ లోడ్ పంపించలేదట, పంపించరా తొందరగా అని సేనాపతి అనగానే అప్పుడు డ్రైవర్, సార్, కొంచెం పని ఉంది, ఆ పని పూర్తి చేసిన తర్వాత నేను లోడు పంపిస్తాను అనగానే ఇక సేనాపతి, ఏం పనిరా నీకు అనేసరికి ఇంతలోనే డ్రైవర్ తన చేతిలో చందు ఫోటో చూస్తాడు. అది చూసిన సేనాపతి ఒక్కసారే షాక్ అవుతాడు. ఒరేయ్, ఈ ఫోటో నీకెక్కడిది? దేని గురించి ఈ ఫోటో నీ దగ్గర ఉంది చెప్పు అనగానే అప్పుడు ఆ డ్రైవర్ జరిగిన విషయమంతా సేనాపతికి చెప్తాడు. దాంతో సేనాపతి ఒక్కసారే షాక్ అవుతాడు. ఒరేయ్, అది డమ్మీ యాక్సిడెంట్ కాకూడదు, నిజంగా చేసేయిరా, వాళ్ళు 5,000 కాదు, నీకు నేను 50,000 ఇస్తాను అని సేనాపతి చెప్పగానే అప్పుడు అతను, సరే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక వెంటనే ఆ లారీ తీసుకొని చందు దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి, అమ్మో, ఆ డ్రైవర్ ఊటకు వెళ్తున్నాడే, ఒక్కసారి వానికి ఫోన్ చేసి మెల్లగా వెళ్ళమని చెప్పు అంటూ ఉంటే ఇక భాగ్యం వెంటనే తన ఫోన్ తీసి ఇక ఆ రౌడీకి ఫోన్ చేస్తూ ఉంటుంది. వాడు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో భాగ్యం, అమ్మడు, వాడు ఫోన్ లేపడం లేదే అని అంటూ ఉండగా ఇంతలోనే అది గమనించిన ప్రేమ, బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. ఇక చందు ఎంతకీ వినిపించకపోవడంతో ఇక ప్రేమ వెంటనే అక్కడికి వెళ్ళి చందుని పక్కకి నెట్టేస్తుంది. ఇక దాంతో ఆ లారీ ప్రేమని ఢీకొడుతుంది. ఇక ప్రేమ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ఉంటుంది. అది చూసిన చందు ఒక్కసారి షాక్ అవుతాడు. అమ్మ ప్రేమ, ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు. ప్రేమ ఎంతకీ పలకకపోవడంతో చందు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్యా, ఏం జరిగింది? అసలు ఆ లారీ ఎవరిది? ఎందుకు అలా వచ్చాడు అని ఇక వెంటనే ధీరజ్ చందు ఇద్దరు ప్రేమని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక రామరాజు, ఒరేయ్, అసలు ఆ లారీ ఎవరిది? ఎవరు ఇలా యాక్సిడెంట్ జరిపించారు తెలుసుకోవాలరా, అసలు చందుని చంపాలనుకున్నారు, కానీ ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చిందంటే అది ఎవరిదో ప్లాన్ అయి ఉంటుంది అని రామరాజు అనగానే ఇక ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది అనగానే అప్పుడు రామరాజు, అవునరా, మన కుటుంబం మీద పగతో ఇలా చేశారు, అసలు ఈ యాక్సిడెంట్ ఎవరు చేయించారో తెలుసుకోవాలి అని అనగానే ఇక చందు ధీరజ్, సరే నాన్న, మేం తేల్చుకుంటాం అని చెప్పి ఇక కోపంగా చందు ధీరజ్ యాక్సిడెంట్ జరిగిన ఆ ప్లేస్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక అది తెలుసుకున్న శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ, బావకిది డమ్మీ యాక్సిడెంట్ అని చెప్పావు, కానీ ప్రేమ మాత్రం చావు బ్రతుకుల మధ్య ఉంది. పాపం, తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. ఏదో చిన్న చిన్న గొడవల వల్ల మేము దూరం అవ్వాలనుకున్నాం, అంతేకాని ఇలా ప్రాణాలు తీసే అంతా నేను అనుకోలేదమ్మా. ఇదంతా నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంని తిడుతూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ చందు అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. అక్కడ సీసీ కెమెరాలు ఉండడం చూసి ఇక ధీరజ్ మాత్రం, అన్నయ్య, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అసలు ఆ లారీ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇలా జరిగింది తెలుసుకుందాం అని చెప్పి ఇక పక్కనే ఉన్న ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళి, సార్, మీ షాప్లో సీసీ కెమెరా ఉందా? అసలు ఇక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి, ప్లీజ్ ఒక్కసారి మీ షాప్లో ఉన్న ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూపండి సార్ అని అంటూ ఉంటాడు. అప్పుడు షాప్ అతను, అదేంటి సార్, అలా సీసీ కెమెరాలు చూయించొద్దు కదా అనగానే అప్పుడు ధీరజ్, ప్లీజ్ సార్, ఇది ఒక అమ్మాయికి జీవితానికి సంబంధించిన విషయం, ప్లీజ్ మీకు దండం పెడతాను, చూయించండి అని చెప్పగానే ఇక వెంటనే ఆ షాప్ అతను, సరేనండి, రండి చూపిస్తాను అని చెప్పి ఇక షాప్ అతను వెంటనే ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక ఆ ఫుటేజ్లో శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు కూడా దారికడ్డుగా ఒక శీలలు పోస్తారు. ఇంతలోనే చందు ప్రేమ ఆ బైక్ మీద రావడంతో ఆ బైక్కి
పంచర్ అవుతుంది. ఇక వెంటనే చందు ఆ బైక్ పక్కన పెట్టి ఇక అటు ఇటు ఫోన్ మాట్లాడుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆ లారీ వచ్చి చందుని ఢీ కొట్టబోతూ ఉండగా అది చూసిన ప్రేమ చందుని పక్కకి లాగేస్తుంది. ఇక ఆ లారీ ప్రేమని ఢీ కొడుతుంది. దాంతో ఇక ప్రేమకి యాక్సిడెంట్ జరుగుతుంది. చందు ధృతిలో తప్పించుకుంటాడు. అదంతా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది. ఇక అది చూసిన చందు ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్, అన్నయ్య, దీనికంతటి కారణం శ్రీవల్లి, భాగ్యం, వీళ్ళే ప్రేమని నిన్ను చంపాలని చూశారు అని ధీరజ్ అనగానే అప్పుడు చందు, అవునరా, ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది, మీ శ్రీవల్లి వదిన ఇలా చేసి ఉంటుందని అని చందు అనగానే ఇక ధీరజ్కి ఏమీ అర్థం కావడం లేదు. ఏంటన్నయ్య, ఏం మాట్లాడుతున్నా, వదిన అత్తయ్య ఇలా చేయడమేంటన్నయ్య అనగానే అప్పుడు చందు, అవునరా, అసలు ఆ శ్రీవల్లిని వాళ్ళ పుట్టింట్లో వదిలేసేయడానికి కారణం వాళ్ళ అమ్మకి దెబ్బ తగలడం కాదు. అసలు ఆ శ్రీవల్లి చదువుకున్నదని అబద్ధం చెప్పింది. అమూల్య జీవితాన్ని నాశనం చేసింది. అదేరా, విశ్వాకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది శ్రీవల్లి. ఆ నిందని ప్రేమ మీద వెయ్యాలని చూసింది. అందుకే ఈ విషయం నర్మద ప్రేమకి తెలిసి కూడా ఇన్ని రోజులు మనతో చెప్పలేదు. ఇక ఆ శ్రీవల్లి నిజస్వరూపం స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్ గారు బయట పెట్టారు. అందుకే ఆ శ్రీవల్లిని పుట్టింటికి పంపించేశాను. ఈ విషయం నాన్నకు తెలియకూడదని నర్మద, ప్రేమ ఇద్దరూ నన్ను బ్రతిమిలాడడంతో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అన్నయ్య, నేను ప్రేమని అనవసరంగా అవమానించాను, బాధ పెట్టాను. అమూల్య విషయంలో తనే తప్పు చేసిందని ప్రేమని నేను చాలా బాధ పెట్టానన్నయ్య అని చెప్పి ఇక ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక చందు చాలా కోపంగా వెంటనే, అరే ధీరజ్, పదరా, పద, ఆ శ్రీవల్లి భాగ్యంకి దిమ్మ తిరిగే షాకిద్దాం అని చెప్పి చందు, ధీరజ్ ఇద్దరూ కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి భాగ్యం, శ్రీవల్లి, ఆనందరావులు ఇక ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇక భాగ్యం, ఇదేంటమ్మడు ఇలా జరిగింది, ఏదో వాణ్ణి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్తే నిజంగానే ప్రేమని గుద్దేశాడు. ఇప్పుడు ప్రేమ చావు బ్రతుకుల మధ్య ఉంది. ఇప్పుడు మనం యాక్సిడెంట్ జరిపించింది మనమే అని అల్లుడికి తెలిస్తే ఇక మన ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి ఇక చందు భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి, నీకు ముందే చెప్పాను ఇదంతా వద్దు అని, కానీ నువ్వే నా మాట వినకుండా ఇది డమ్మీ యాక్సిడెంట్ అని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చావు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే చందు, ధీరజ్ ఇద్దరూ కూడా భాగ్యం ఇంటికి వెళ్తారు. ఇక వాళ్ళని చూసిన ఇద్దరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే భాగ్యం, బాబు, నువ్వా వల్లిని తీసుకువెళ్ళడానికి వచ్చావా అనగానే అప్పుడు చందు, అవును, తీసుకువెళ్ళడానికే వచ్చాను, ఇక్కడి కాదు, పోలీస్ స్టేషన్కి అని చందు అనేసరికి ఇక వల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్, అవును, మీరు చేసిన పాపం అలాంటిది కదా, ప్రేమకి యాక్సిడెంట్ జరిపించింది మీరే కదా, అసలు నిజం తెలుసుకున్నాను అని ధీరజ్ అనగానే అప్పుడు భాగ్యం, లేదు బాబు, ఇదంతా అబద్ధం, మేము ప్రేమకి యాక్సిడెంట్ జరిపించడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని భాగ్యం అనగానే అప్పుడు ధీరజ్, ఇక మీరు ఏమీ అబద్ధం ఆడవలసిన అవసరం లేదు, ఈ యాక్సిడెంట్ జరిపించింది మీరేనని ఖచ్చితంగా తెలుసుకొని ఇక్కడికి వచ్చాము అని చందు, ధీరజ్ ఇక భాగ్యం శ్రీవల్లిని నిలడీయడంతో ఇక వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అప్పుడు ఆనందరావు, ఏంటి బాబు, నా భార్య కూతురు అలా చేసేవాళ్ళు కాదు, ఏదో చిన్న చిన్న గొడవలే కానీ ఇలా ప్రాణాలు తీసుకునేంత వరకు వాళ్ళు తేరు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆనందరావు అనగానే ఇక ధీరజ్ వెంటనే తన ఫోన్లో ఉన్న ఆ సీసీ ఫుటేజ్ వీడియోని ఓపెన్ చేసి చూపిస్తాడు. ఇక అది చూసిన ముగ్గురు కూడా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే శ్రీవల్లి చందు కాళ్ళు పట్టుకొని, బావా, నన్ను క్షమించు బావా, ఏదో నువ్వు నన్ను దూరం పెట్టావన్న
కోపంలో ఎలాగైనా నేను నీ దగ్గరికి రావాలని, నీ ఇంట్లో అడుగు పెట్టాలని, నేను డమ్మీ యాక్సిడెంట్ చెయ్యమని మా అమ్మ చెప్పింది. కానీ ఇలా వాడు మమ్మల్ని నమ్మించి మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు బావా. ప్లీజ్ నేను చెప్పేది విను, నిజం బావా అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు చందు, చూడు, ఇక నువ్వు ఆడిన నాటకాలు చాలు, ఇక నీ డమ్మీ ప్లాన్లు చాలు, ఇక నేను వదిలిపెట్టను అని చెప్పి వెంటనే చందు తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక చందు నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అనగానే ఇక చందు జరిగిన విషయం మొత్తం కూడా శ్రీవల్లి భాగ్యం గురించి ఎస్ఐతో చెప్తాడు. ఇక దాంతో పోలీసులు సరేనండి అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి భాగ్యం ఇంటికి వచ్చి ఇక ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక చందు మాత్రం, చూడండి, వీళ్ళు చేసిన తప్పుకి జీవితాంతం జైల్లో ఉండేలా చెయ్యాలి అని చెప్పి చందు అనగానే అప్పుడు ఎస్ఐ సరే బాబు అని చెప్పి ఇక వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక ధీరజ్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి బెడ్ మీద ఉన్న ప్రేమ చెయ్యి పట్టుకొని, ప్రేమ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, అమూల్య విషయంలో నువ్వు నన్ను మోసం చేశావని ఒకే ఒక కారణం చేత నిన్ను దూరం పెట్టాను, కానీ ఇలా నువ్వు అమూల్య జీవితాన్ని కాపాడావని అస్సలు ఊహించుకోలేకపోయాను. ప్రేమ, ప్లీజ్ కళ్ళు తెరచు, నన్ను క్షమించు అని ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న చందు, ఒరేయ్ ధీరజ్, దీనికంతటికి కారణం నేనేరా, నా వల్లే ప్రేమ నువ్వు ఇలా బాధపడవలసి వచ్చింది అని చెప్పి ఇక చందు ధీరజ్ని అంటూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగా ప్రేమకి యాక్సిడెంట్ జరగడంతో సేనాపతి చాలా బాధపడుతూ ఉంటాడు. నా చేతులతో నేను నా కూతుర్ని చంపేయాలనుకున్నానా? ఇదంతా నా కూతురి దురదృష్టం. అసలు నా కూతురు అక్కడికి ఎందుకు వచ్చింది? అసలు చందుని కాపాడి తన ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంది? ఆ చందుగాడు చేస్తే ఆ రామరాజుగాడు రోజు చస్తూ బ్రతికేవాడు. కానీ నా కూతురే ఇప్పుడు హాస్పిటల్లో ప్రాణాలతో చావు బ్రతుకు మధ్య ఉంది అని చెప్పి ఇక సేనాపతి ఆలోచిస్తూ, ఇదంతా ఆ డ్రైవర్ గాని పని, ముందు వాడి సంగతి చెప్తాను అని చెప్పి ఇక కోపంగా సేనాపతి వెంటనే ఆ డ్రైవర్ దగ్గరికి వచ్చి, ఒరేయ్, నేను యాక్సిడెంట్ చేయమంది వాడికి, ఆ ఫోటోలో ఉన్నవాడికి, కానీ నువ్వు నా కూతురికి యాక్సిడెంట్ చేయడం ఏంట్రా అని సేనాపతి ఆ డ్రైవర్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు అతను, అదేంటి సార్ అలా మాట్లాడతారు, నేను అతనికే యాక్సిడెంట్ చెయ్యాలనుకున్నాను, కానీ ఇంతలోనే అతన్ని పక్కకి నెట్టేసి మీ కూతురు ఆ స్థానంలో ఉంది, అలాంటప్పుడు నేనేం చెయ్యగలను సార్ అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న ధీరజ్ సేనాపతి ఆ డ్రైవర్తో మాట్లాడడం చూస్తాడు. ఇదేంటి మావయ్య వాడితో మాట్లాడుతున్నాడు, యాక్సిడెంట్ చేసింది వాడే కదా, నేను సీసీ ఫుటేజ్లో వాని మొహం క్లియర్గా చూశాను అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే అక్కడికి వెళ్తాడు. ఇక వెంటనే ఆ డ్రైవర్ని పట్టుకొని, ఒరే, అసలు ఈ డ్రైవర్తో నీకేం పని? ఇతడు యాక్సిడెంట్ చేసింది ప్రేమకి, అంటే ఈ యాక్సిడెంట్లో నీకు కూడా భాగముందా అని ధీరజ్ అనగానే అప్పుడు సేనాపతి, ఒరే, ఏం మాట్లాడుతున్నావురా, కన్న కూతుర్ని చంపుకునేంత దుర్మార్గుణ్ణి కాదు నేను అనగానే అప్పుడు డ్రైవర్, చూడండి, అతను యాక్సిడెంట్ చేయమన్నది మీ అన్నయ్యకే, కానీ ఇంతలోనే అతని కూతురు అక్కడికి వచ్చి నిలబడడంతో ఇక నా చేతిలో ఏమీ లేకపోవడంతో సడన్గా యాక్సిడెంట్ జరిగిపోయింది. దీనికంతటి కారణం ఈ సేనాపతి గారే. ఆ భాగ్యం గారు డమ్మీ యాక్సిడెంట్ చేయమని నాకు 5,000 ఇచ్చారు, కానీ ఇతను మాత్రం అతన్ని చంపేస్తే 50,000 ఇస్తానని చెప్పాడు, అందుకే నేను అలా స్పీడ్గా పోనిచ్చాను అని చెప్పడంతో ఇక ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే డ్రైవర్ కాలర్ పట్టుకొని సేనాపతిని తీసుకొని రామరాజు దగ్గరికి వెళ్తాడు. ఇక నాన్న, అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా బయటికి వస్తారు. ఇక వెంటనే ధీరజ్, నాన్న, ఇన్ని రోజులు మన శత్రువులు ఏదో మన మీద కోపంతో అలా మనలతో గొడవ పడుతున్నారు అనుకున్నాను, కానీ ఈరోజు ప్రాణాలే తీయాలనుకున్నారు నాన్న, అసలు అన్నయ్యని చంపాలనుకున్నారు, కానీ ఇంతలోనే అన్నయ్యని కాపాడి ఆ స్థానంలో ప్రేమ ఉంది. అసలు ప్రేమకి యాక్సిడెంట్ జరిపించింది భాగ్యం, శ్రీవల్లి, సేనాపతి, వీళ్ళు ముగ్గురు నాన్న అని ధీరజ్ చెప్పగానే ఇక రామరాజు, వేదవతి
ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామరాజు సేనాపతి కాలర్ పట్టుకొని, ఒరే ఏ మనిషిరా నువ్వు, కూతురు ప్రాణాలే తీయాలనుకుంటావా? చి, నీలాంటి కన్న తండ్రిని నేను ఎక్కడా చూడలేదురా. పాపం ఇప్పుడు ప్రేమ చావు బ్రతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అలాంటిది నువ్వు సంతోషంగా ఉన్నావా? చి, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి ఇక రామరాజు సేనాపతి చెంప పగలగొడతాడు. ఇక అది విన్న రేవతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, నా కూతురికి యాక్సిడెంట్ జరిపించింది ఇతనా? అంటే దీనికి కారణం భద్రావతి కూడా. ఇద్దరు కలిసే ఇలా ప్లాన్ వేసి నా కూతుర్ని చంపాలనుకున్నారు. అంటే నా కూతురు చనిపోయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలనుకున్నారు. ప్రేమని చంపేసి ఆ నేరాన్ని రామరాజు అన్నయ్య మీద వెయ్యాలనుకున్నారు. అంటే ఒకరిని నాశనం చేయడం కోసం నీ కన్న కూతురి ప్రాణాలే తీయాలనుకుంటావా? చి అన్నయ్య, ఒక్క నిమిషం కూడా నేను ఈ ఇంట్లో కలిసి ఉండను, వీళ్ళతో ఉండనన్నయ్య అని రేవతి అనగానే అప్పుడు సేనాపతి, రేవతి లేదే, నేను తప్పు చేశాను. అసలు నేను ప్రేమని చంపాలనుకోలేదు. దీనికి అంతటి కారణం ఆ భాగ్యం శ్రీవల్లే. వాళ్ళ వల్లే ఇలా చెయ్యవలసి వచ్చింది. నా తప్పేమీ లేదు అని చెప్పి ఇక సేనాపతి బ్రతిమిలాడుతూ ఉన్నా కూడా రేవతి వినిపించుకోకుండా, అన్నయ్య ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. వెంటనే అరెస్టు చేయించి జైలుకు పంపించండి. అలాగైతేనే నా కూతురు ప్రశాంతంగా ఉంటుంది. ఇక నా కొడుకుని కూడా జైల్లో ఉన్నాడు, వాడు కూడా బయటికి రాడు. మీరిద్దరే సంతోషంగా ఉండండి అని చెప్పి ఇక రేవతి వెంటనే రామరాజు ఇంటికి వచ్చేస్తుంది. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక వెంటనే రామరాజుతో, చూడండి రామరాజు గారు, ఇప్పుడే నీ కోడలు స్పృహలోకి వచ్చింది, వెళ్ళి తనతో మాట్లాడండి అని చెప్పగానే ఇక అందరూ కూడా లోపలికి వెళ్తారు. ఇక ప్రేమ ధీరజ్ను చూసి తన 2 చేతులెత్తి దండం పెడుతూ, దొరే ధీరజ్, నేను ఏ తప్పు చెయ్యలేదురా. నేను అమూల్య విషయంలో నేను ఏ తప్పు చెయ్యలేదు, ఇప్పటికైనా నమ్మరా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ బాధపడుతూ, ప్రేమ, నీ గురించి నిజం తెలుసుకున్నాను. నువ్వు అమూల్య జీవితం నాశనం చేశావని నేను అనుకొని నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించి ప్రేమ అని ధీరజ్ అనగానే ఇక ప్రేమ కూడా చాలా సంతోషపడుతుంది. చాలురా, ఇది చాలు, నేను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మావు, అంతే చాలు అని ప్రేమ అనగానే ఇక డాక్టర్, చూడండి మీ కోడల్ని డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ధీరజ్ మాత్రం శ్రీవల్లి మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రామరాజు, వరై చందు, ఇక జన్మలో ఆ శ్రీవల్లి నా ఇంట్లో అడుగు పెట్టొద్దు. ఇన్ని రోజులు శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను, కానీ ఇలా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అంటే అలాంటి కోడలు ఇక నా ఇంటికి అవసరం లేదు అని చెప్పి రామరాజు చెప్పగానే అప్పుడు చందు, సరే నాన్న, నేను కూడా శ్రీవల్లి విషయంలో మోసపోయాను అని చెప్పి ఇక అందరూ కూడా ప్రేమని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఈ విధంగా ప్రేమకి యాక్సిడెంట్ జరిపించింది శ్రీవల్లి భాగ్యమని అసలు నిజం సీసీ ఫుటేజ్ ద్వారా తెలుసుకొని శ్రీవల్లికి భాగ్యంకి దిమ్మ తిరిగే షాకిచ్చిన చందు, ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.